జేఈ నీట్ కోచింగ్ రెసిడెన్స్ దిల్షునర్ క్యాంపస్ లో మనం జాయిన్ అవ్వచ్చాం. సో దీనికి సంబంధించి తెలిసిన ఒక చిన్న అమ్మాయిని జాయిన్ చేయించాలి అని చెప్పి సో నేను వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. సో ఫోన్ చేస్తే సో వాళ్ళు బిజీగా ఉన్నారేమో, లేకపోతే వాళ్ళు ఇప్పుడు వేరే పనుల్లో ఉన్నారు. సో కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో అయితే నేను ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అవి గో త్రూ చేశాను. సో దీనికి సంబంధించి సో రెసిడెన్స్ దిల్షునర్లో జాయిన్ అవ్వచ్చా, ఒకవేళ మీరెవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కానీ సో ఎలాంటి విషయాలు మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం సో దీనికి సంబంధించి ఈ ఫీజ్ డీటెయిల్స్ కానీ ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కానీ మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. సో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది కూడా మీరు తెలియజేయచ్చు. రెసిడెన్స్ దిల్షునర్ డెఫినెట్లీ రెసిడెన్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్, టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ జేఈ నీట్, ఇంటర్ విత్ నీట్ కి చాలా ఫేమస్. ఇది చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా బాగా రన్ చేస్తూ ఉంటారు. సో యాజ్ యూజువల్ అందరూ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తారు, అలాగని కాదు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ప్రీమియర్ జూనియర్ కాలేజ్ లో ఒకటి రెసిడెన్స్ అనేది. దీనికి మల్టిపుల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో అయితే దిల్షునర్ బ్రాంచ్ గురించి మనం పర్టికులర్ గా మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ జేఈ కానీ ఒక ఇంటర్వ్యూ నీట్ కానీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉందా లేదా, ఒక 50 to 60 ఉన్నారా, లేకపోతే మందలుగా ఉన్నారా, గొర్రెల మందలుగా వందలని ఒకటే క్లాస్ వేసి చదివిస్తున్నారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకి లిమిటెడ్ బ్యాచ్ లేకపోతే దానికి సంబంధించి మనము ఏ విధంగా ఎవరైతే ట్యూటరో లెక్చరర్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫోకస్ అనేది 1-to-1 ఎలా వస్తుంది, రాదు. సో అందుకని లిమిటెడ్ బ్యాచ్ అనేది ఉందా లేదా క్రాస్ వెరిఫై చేసుకోండి అండ్ నాకు కూడా తెలియజెప్పండి. దాంతోపాటు ఫ్యాకల్టీ ఐఐటి నుంచి వస్తున్నారా లేదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తారంటే ఐఐటి ఫ్యాకల్టీ అని చెప్పి కొన్ని కాంపోనెంట్స్ కొన్ని టాపిక్స్ వాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని కూడా లోకల్ ఫ్యాకల్టీస్ తోటి సో ఏబిసిడీలు రాని వాళ్ళతో కూడా చెప్పిస్తూ ఉంటారు. అలా కాకుండా సో ఐఐటి మంచి కాలేజెస్ మంచి ఫ్యాకల్టీస్ తోటి మంచి లెక్చరర్స్ తోటి క్లాసులు చెప్పిస్తున్నారు లేదా, సో దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ప్లే గ్రౌండ్ ఉందా లేదా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ కమ్యూనిటీ అని ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ప్రెషర్ ఎక్కువైపోయి సో వాళ్ళు జీవితాలనే వదిలేసే పరిస్థితి ప్రజెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంచెం మైండ్ రిలాక్స్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ అనేది మ్యాండేటరీ. పేరెంట్స్ అందరూ బాగా చదివిస్తారా లేదా, జేఈలో ర్యాంక్ వస్తుందా లేదా, లేకపోతే నీట్లో ర్యాంక్ వస్తుందా లేదా, ఇలా కాదు అడగాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు బతుకుండాలి కదా, దానికి కొంచెం మెంటల్ పీస్ అనేది అవసరం. సో ఇండియన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే రీసెంట్ గా కూడా వరంగల్లోనే ఒక అమ్మాయి నీట్ సరిగ్గా రాయలేదని చెప్పి రిజల్ట్స్ రాకముందే చనిపోయింది, సూసైడ్ చేసుకుని. అలాంటి పరిస్థితి మీ పిల్లలకు రాకుండా చూసుకోండి. మీరు చదువు అనేది ఇంపార్టెంటే, దాంతోపాటు కొంచెం మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అవి కూడా తెలుసుకోండి. అండ్ 1-to-1 మెంటార్షిప్ ఉందా లేదా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన చేతుకున్న వేళ్ళే 5,000 ఒకలా ఉంటావు. సో డెఫినెట్లీ పిల్లలందరూ కూడా ఒకటేలా చదువుతారు, ఒకటేలా క్లాస్ చెప్తా ఉంటారు. ఎందుకంటే 30-40 మంది 50 మంది 60 మంది కూర్చోబెట్టి ఒకటే క్లాస్ చెప్తారు. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాని వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ పిల్లోని దగ్గర తీసుకొని పిల్లడు కానీ ఆ పాప కానీ దగ్గర కూర్చోబెట్టి సో వాళ్ళకి ఎలా అర్థమవుతుందా లేదా ఈ టెస్ట్లు ఫ్రీక్వెంట్ టెస్ట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్లో వాళ్ళు కొంచెం ఫోకస్ చేయాలి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి, బాగా ర్యాంక్స్ వచ్చే వాళ్ళని కూర్చోబెట్టి సో వాళ్ళని సాది ర్యాంక్స్ వచ్చిన తర్వాత మావే అని వేసుకుంటూ ఉంటారు. అలా కాదు. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ ప్రతి స్టూడెంట్కి అటెన్షన్ ఉందా లేదా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఈ రెసిడెన్స్లో కూడా ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాం 1-to-1 మెంటర్షిప్, అది కూడా తెలుసుకోండి. దాంతోపాటు హాస్టల్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. హాస్టల్ సో అండ్ మంచిగా ఉండడం, సో నీట్గా మెయింటైన్ చేయడం, దాంతోపాటు ఫుడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ డైలీ రొటీన్ కనుక్కోండి. మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి ఒక పిల్లవాడి డైలీ రొటీన్ ఏంటి, ఇంటర్ విత్ జేఈ రెసిడెన్స్లో జాయిన్ చేస్తే డైలీ రొటీన్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కట్టిన ప్రతి రూపాయికి రెసిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. సో విచ్ ఇస్ మీరు కట్టే డబ్బులకి మీరు ఎందుకు కడుతుంది అంటే రిసిప్ట్ లేకపోతే మీకు తర్వాత వాళ్ళు సమాధానం చెప్పరు, ఏమైనా ఇష్యూ వస్తాయి. జనరల్గా ఇది రెసిడెన్స్ గురించి నేను మాట్లాడట్లేదు, ఈ పాయింట్ని జనరల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైనా కానీ కట్టిన ప్రతి రూపాయికి అది ఎక్కడ కట్టినా కానీ రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, ఖచ్చితంగా అది మ్యాండేటరీ. సో రెసిడెన్స్లో అయితే ఆ ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను, కరెక్ట్గానే ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కాబట్టి కట్టిన డబ్బులు ఖచ్చితంగా రిసిప్ట్ ఇవ్వడం కానీ సో ఇవన్నీ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే స్టడీ అవర్స్లో మనకి చాలా వరకు ఏం చేస్తున్నారంటే జేఎల్స్ని పెడతా ఉన్నారు. అలా కాకుండా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్లో కూడా ఉన్నారా, డౌట్స్ వస్తే ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి అందుబాటులో ఉన్నారా లేదో కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతోపాటు జేఈ అంటే ఒక్క జేఈ ఒకటి రాస్తే కాదు, జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ఒకటే కాదు, మల్టిపుల్ కాలేజెస్ ఐఐటి ఎన్ఐటి లాగా చాలా కాలేజెస్ మంచి కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐజర్ ఉంది, తర్వాత వచ్చేసి బిట్స్ పిలా అని,
ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కూడా ప్యానల్గా ఇంపార్టెంట్ అని చెప్పి అప్లై చేయించి దాని ఫోకస్గా కూడా వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు లేదు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. దీంతో పాటు జేఈకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో సో ఇంటర్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొన్ని మంచి మంచి కాలేజెస్ యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఇంటర్ మార్క్స్ బేస్తోనే సీట్లు ఇచ్చి అంటే ఇంజనీరింగ్ సీట్స్ అవి ఇస్తూ ఉంటాయి. సో అది కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఓవరాల్గా ఇవన్నీ తెలుసుకోండి. సో రెజనెన్స్ అయితే డెఫినెట్లీ మనం చెప్పుకోదగ్గ పేరున్న ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, దాంట్లో డౌట్ లేదు. సో దీంట్లో ఏమన్నా మీకు పాజిటివ్స్ ఉన్నా సో దీని ఫీజ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఒకవేళ కాన్స్ లేదు ఇవి కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని మీకు ఏమైనా అనిపిస్తే ఓన్లీ రెసిడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దిల్షుఖ్నగర్ బ్రాంచ్ వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి అప్డేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.